హాయ్ హలో అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నాను. నా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు కూడా మంచి వంటతో వచ్చిన. ఇప్పుడు శ్రావణ మాసం కదండి మనకి, అందు గురించి అని మంచి బూరెలతో వచ్చిన. గోధుమ పిండితోని బూరెలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి ఏం కావాలనో మనకు కావాల్సింది గోధుమ పిండి అండి. గోధుమ పిండి బూరెలు చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి కావాలా. ఒక గిన్నె గోధుమ పిండి, ఒక గిన్నె బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి నేను కొంచెం కరగబెడుతున్నానండి. ఇది ఒక 2-3 చెంచాల నువ్వులు వేసుకోవాలి. కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నట్టు మనకి బూరెలకి. కొద్దిగా ఇలాచి పౌడర్, కొద్దిగా అంత నెయ్యి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ బెల్లం కరిగించుకుందాము. అది మన ప్రాసెస్ ఇప్పుడు. అంతే రండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏదైతే బెల్లం కరిగించుకున్నామో చూడండి, ఇంకా కరగాలి మనకి. ఇంకొక చూడండి 1.5 కప్పు నీళ్ళు వేసుకున్నా నేను. చాలు మనకి, ఇంకా నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి. ఈ మొత్తం బెల్లం చూడండి ఇదంతా కొంచెం మనకి పాకం గిన్నె ఏం వద్దు దీనికి. కొంచెం బెల్లము మెల్ట్ అయ్యి కొంచెం నీళ్ళు వేడైతే చాలు మనకి. ఇంకా అప్పుడు మనము పిండి ఎట్లా కలుపుకోవాలో చూద్దాం మనం. ఇది ఒక్కటి మనకు కరగాలండి, అంతే. మంచిగా ఉంటాయండి బూరెలు. మీకు అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టుకోవాలని అంటే చాలా బాగుంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇది తప్పకుండా మీరు చేసుకోండి. కొంచెం ముక్క మాసలు వచ్చినాక మనం పిండిలా వేసుకుందాం. ఇప్పుడు పిండి కొంచెము జల్లించుకుంటా నేను. ఇప్పుడు కొద్దిగా పిండి జల్లించుకుంటా నేను. ఎందుకంటే ఏమన్నా ఉంటే మనకి ఏం లేవండి. దీంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం. ఆ నీళ్ళు మసలేలోపు మనము ఇందులోనే చూడండి ఇగో ఇలాచి పౌడర్. దీంట్లోనే మంచిగా నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఎందుకు వేస్తున్నామంటే టేస్ట్ గురించి అండి. మనం ఈ టేస్ట్ బాగుంటుంది మనకి. ఒక 2 చెంచాలన్నీ వేసుకున్నా నేను. ఎక్కువ ఏం అవసరం లేదండి మనకి. అందులోనే 1 చెంచా మంచిగా నెయ్యి వేసుకోండి చూడండి ఈ పిండిలోనే. ఓకే, మనకు అక్కడ బెల్లం నీళ్ళు కూడా మరిగిపోయినాయండి మంచిగా. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఏదైతే మనం బెల్లం నీళ్ళు కరిగించుకున్నామో చూడండి ఇట్లా ఉడగట్టుకోవాలి మనము. కొంచెంగా నీళ్ళు మనం చూసుకుంటా కలుపుకోవాలి. ఒక్కటేసారి వేసుకోవద్దు. మనకు నీళ్ళు మంచిగా ఇట్లా ఒక్కసారి కలుపుకోవాలి. కలిపినాక మళ్ళీ కొంచెం వేసుకోవాలి. మళ్ళీ లూజ్ అయిపోతే మళ్ళీ మనం ఏం చేయాలి, ఏం ప్రాబ్లం ఏం లేదు, కొంచెం మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. అందుకని మన క్వాంటిటీ అనేది మళ్ళీ చప్పగా అయిపోతాయండి. అట్లా చూడండి ఇంకా పడతాయి మనకి నీళ్ళు. కొందరు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందు గురించి మళ్ళీ మనకు ప్రాబ్లం కావద్దు. అట్లా చూడండి. ఇందులోనే మంచిగా కొద్దిగంత వంట సోడా వేసుకుందామండి. వంట సోడా కూడా వేసుకుంటే కొద్దిగంత మనకు పొంగుతూ వస్తాయండి. కొంచెం అంతా వంట సోడా వేసుకుందాం ఇందులో. ఇక చూడండి కొద్దిగంత ఒక 2 చిటికెలంతా వేసుకోండి. మళ్ళీ దీంట్లోనే ఇంకా మిగిలిన నీళ్ళన్నీ నేను వేసేసుకుంటున్నాను చూడండి. ఇగో మళ్ళీ తర్వాత వేస్తాను. మనం క్వాంటిటీ వచ్చేసి ఎట్లా వేసుకున్నాము, 1 గిన్నె బెల్లం, 1 గిన్నె గోధుమ పిండి, 1 గిన్నె బెల్లం, దానికి 1 సగం నీళ్ళు, అంతే. కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి టెక్స్చర్. ఇప్పుడు ఇంత వచ్చింది కదా, ఇన్ని వాటర్ పడతాయి మనకి చూడండి. ఓకే, అయిపోయింది. వాటర్ అంతా అయిపోయింది మనకి. కొంచెం మంచిగా ఇది కలిపినాక నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక చూడండి మన టెక్స్చర్. నేను అస్సలు వాటర్ మనం 1 కప్పుకి 1.5 వాటర్ వేసుకున్నాం. మనం తెలుసు కదండి, అంతేనే కొలత. ఇంకా నేను ఎక్స్ట్రా ఏ వాటర్ యాడ్ చేయలేదు ఇందులో. మళ్ళీ మంచిగా ఇవంతా ఇట్లా స్మూత్ బ్యాటర్ కలుపుకోవాలి మనం. చూడండి ఇగో ఇట్లా చూసిరా. ఇక చూడండి టెక్స్చర్ వచ్చేసి ఇట్లా ఉండాలి మనకి. చూసిరా, ఈ టెక్స్చర్ రావాలి మనకి. అప్పుడు మనకి మనం వేడి నీళ్ళు ఎందుకు వేసినామంటే బూరెలు మంచిగా పొంగి సాఫ్ట్గా వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు మంచిగా అన్నీ కలుసుకుని అక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది మనకి. మనం ఇప్పుడు నెక్స్ట్ బూరెలు వేసుకోవడమే మన పని అండి. చూసిరా ఎంత సాఫ్ట్గా వచ్చిందో బ్యాటర్. ఇట్లా రావాలి.
మనం టెక్స్చర్ అంతా మంచిగా కలుపుకున్నాం కదండి. ఒకటి ఇట్లా గుంటగా ఉన్న గరిటె తీసుకోండి, ఇట్లా వేసేసుకోండి. చూడండి, సిమ్ పెట్టాలి, ఎక్కువ హై పెట్టుకోవద్దు. నేను పెనం పెద్దగా ఉంది కాబట్టి నేను ఒక 2-3 వేసేసుకుంటున్నాను. చూడండి, చూసిరా మన బూరెలు. నేను సిమ్లోనే పెట్టుకున్నాను, హై పెట్టలేదు. సిమ్లోనే మంచిగా మనము పొంగుతూ రావాలి మన బూరెలు. చూడండి, మంచిగా సూపర్గా వన్ సైడ్ మంచిగా ఒకసారి కాలిపోయాక నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇది, మళ్ళీ నెక్స్ట్ ఇది. మనం వేసింది కరెక్ట్ చూసుకొని టర్న్ చేసుకోవాలి అంతే. అరిసెలకు ఏమాత్రం తీసిపోవండి బూరెలు, అంత బాగుంటాయి. ట్రై చేయాల్సిన మంచి రెసిపీ అండి ఇది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్లో అయినప్పుడు ఇట్లా కూడా చేసి పెట్టొచ్చండి. స్వీట్స్ ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా ఉంటాయి ఇవి. చూడండి మన బూరెలు, సూపర్ బూరెలు. కొద్దిగా కింద వేగినాక ఇంకా తీసేయడమే. వన్ సైడ్ వేగిపోయింది. మనకి కావాలనుకుంటే ఇంకా కొద్ది కలర్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ టర్న్ చేసుకుందాము అంతే. మన బూరెలు సూపర్ సాఫ్ట్ బూరెలు రెడీ అయిపోతున్నాయి. విరగడాలు విచ్చుకోవడాలు ఏమి ఉండయండి మనకి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ మనం ఒక జాలి బుట్టలో వేసుకోవాలా, ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది మనకి. ఓకే, చూడండి. మళ్ళీ మనం సేమ్ నెక్స్ట్ ఇంకొకసారి కూడా వేసేసుకుందాము. ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి. చాలా బాగుంటుంది, ఈజీ జల్దీ. మనకు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ చేసుకోండి మీరు. సిమ్ పెట్టుకోండి, హై పెట్టుకోవద్దు. ట్రిప్కి ఒక 4-5 వేసుకున్నామంటే అయిపోతుందండి మన బూరెలు. నేను ఇప్పుడు ఈసారి ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుందాం. చూడండి, ఎంత బాగా వస్తున్నాయి కదండి మన బూరెలు. ఇప్పుడు శ్రావణ మాసం, మంచిగా చేయండి, చేసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. టర్న్ చేసుకుందాం ఇప్పుడు. ఇంకా పెనంని బట్టి వేసుకోండి మీరు. చిన్న పెనం ఉందనుకోండి 1-2 అట్లా వేసుకోండి. కొంచెం పెద్దగా ఉందనుకోండి ఇట్లా 4-5 వేసుకోండి, బాగుంటుంది అట్లా. ఓకే, ఇట్లా మనం బూరెలు చేసుకోవాలండి అన్నీ. మన బూరెలు చూడండి, సూపర్ సాఫ్ట్ బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి మనం మళ్ళీ జల్లి బుట్టలు ఇట్లా వేసేసుకోవాలి మంచిగా. అన్నీ తీసేసుకొని నెక్స్ట్ మనం మళ్ళీ ఇంత పిండి అయిపోయే వరకు ఇట్లాగే చేసుకోవాలండి. ఇప్పుడు మనం శ్రావణంలో అన్ని స్వీట్ ఐటమ్స్ చేసుకోవాలి కదండి కదా, అంత స్వీటే శ్రావణ మాసం మొత్తము. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటి ఐటమ్స్ మంచిగా చేసుకోవాలి. పిల్లలకి ఎంజాయ్ చేయాలి, మనం ఎంజాయ్ చేయాలి, అందరం ఎంజాయ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకు హెల్త్కి కూడా మంచిది కదండి. గోధుమ పిండి, బెల్లం. ఏదైనా స్వీట్ తినాలనుకున్నాం అనుకోండి ఇట్లా కూడా చేసుకొని తినేసేయచ్చు మనం అప్పటికప్పుడు. ఎంత ఒక 1/2 అవర్ లోపల అయిపోతాయి మనకి. చాలా బాగుంటాయండి, మీరు కూడా చేయండి. నా వీడియోలు అందరు చూస్తున్నారండి, మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మొన్న రిలీజ్ అయిన సవారీ వీడియో ఉన్నది కదండి, అయితే నాకు ఒక కామెంట్స్ ఏమని వచ్చిందంటే మెత్తగా అయినాయి అమ్మ అవి అనేసి నాకు కామెంట్స్ వచ్చింది. మెత్తగా ఎందుకైనా అంటే మనము డీప్ ఫ్రై మంచిగా చేసుకోవాలండి. డీప్ ఫ్రై మంచిగా చేసుకుంటే సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీ వస్తాయి. మీరు తొందరగా తీసేస్తే మనకు కొంచెం మెత్తగా, ఏ పిండి వంటకమైనా తొందరగా మనం వేగాలని మనం తీస్తే అది కొంచెం మెత్తగానే అవుతాయి కదండి. మంచి క్రిస్పీగా మంచిగా వేపుకోవాలి. వేపుకుంటే మనకు మెత్తగా అయ్యే ఛాన్సే లేదు. మైదాపిండి కదండి, మైదాపిండి అసలు మెత్తగా అయ్యే ఛాన్సే లేదు మనకి కదా. అదొక్కటి చూసుకోండి మీరు, సూపర్గా వస్తాయండి. మీరేం టెన్షన్ పడొద్దు, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, చేసి చూడండి ఎంత బాగా వస్తాయి అనుకుంటారు. మనకు మంచి 1 మంత్ దగ్గర బాగుంటాయండి సవారీలు, అంత బాగుంటాయి. నేను మంచి రెసిపీలే మీకు పరిచయం చేస్తానండి. మేము ఎట్లా అంటే మనోళ్ళు కూడా నేర్చుకోవాలి, మనోళ్ళు కూడా చేసుకోవాలనేసి మంచి రెసిపీలు చూసే నేను మీకు పరిచయం చేస్తాను, అట్లేం లేదు.
మీకు ప్రాబ్లం అనేది ఆ డీప్ ఫ్రై దగ్గరనే వచ్చింది అంతే. అట్లా ఇవన్నీ అయిపోయినాయండి. ఇవన్నీ అయినాక చూపిస్తాం మీకు. చూడండి మన గోధుమ పిండి బూరెలు ఎంత బాగా వచ్చినాయి కదా. ఈజీ అండి. ఎంత హాఫ్ అన్ అవర్ లోపల అయిపోతాయి మనకి. 1 కప్పు బెల్లం, 1 కప్పు గోధుమ పిండి, ఎన్ని బూరెలు అయినాయి చూసిండ్రా. సూపర్గా ఉంటాయండి. ఇన్స్టెంట్ బూరెలు అంటాం చూడండి, ఇవే అవి. ఇన్స్టెంట్ అరిసెలు కూడా అనుకోవచ్చండి మనం, అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా చేయండి. చేసి ఎట్లా వచ్చింది నాకు చెప్పండి. నిజంగా మీకు ఇంత మంచి రెసిపీ పరిచయం చేయాలని నేను చేసినానండి. మీకు తప్పకుండా ఇది నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే కదా. అందు గురించి నేను చేసినాను. పిల్లలకు స్నాక్స్లో కూడా పెట్టొచ్చండి, చాలా మంచి, హెల్త్ కూడా మంచిది. మీకు ఇంకా మంచిగా ఏదైనా బనానా ఇట్లా ఉంటే ఈ పిండిలో బనానా వేసి కూడా మీరు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఇది చేసి ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అసలు వంటలతో నేను వస్తూనే ఉంటానండి, మంచి వంటలతో వస్తూనే ఉంటాను. ఇంకా ఇందులో మనకి ముఖ్యంగా నువ్వులు వేసినాం. ఎందుకు తింటుంటే టేస్ట్ వస్తుందండి. మనం అరిసెలల్లో నువ్వులు వేస్తాం కదా, దాని టేస్టే వస్తుంది మనకి ఇది. అందు గురించి అని నేను నువ్వులు వేసిన అనుకొని మీరు కూడా వేసేసేయండి. చూడండి, చూసి చేయండి, సరేనా అండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎట్లా వచ్చింది మన ఇన్స్టెంట్ బూరెలు. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి, టెక్స్చర్ కదా, సూపర్గా వచ్చింది. ఇంత మంచిగా ఉంటే ఏం చేస్తామండి, తినడం ఇంకా మన పని. ఎంతో సూపర్ ఉన్నాయండి నిజంగా. లోపల పిండి కూడా లేదు చూడండి, సూపర్ అండి. నిజంగా చెప్తున్నా, మీరు ట్రై చేయండి, చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి.